జై సాయిరామ్ అండి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నారండి మహాత్ములందరూ కూడా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నది శాస్త్రం. కాబట్టి కర్మ అనేది చాలా కఠినంగా ఉంటుంది. దీన్నే తలరాత అని కూడా అంటారని మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్మఫలాన్ని మానవులే కాదు, పశుపక్షాదులు, రాక్షసులు, దేవతలు కూడా అనుభవించవలసిందే. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. అందుకే సాయిబాబా గారు ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో వారు అలాంటి ఫలాలను అనుభవిస్తారు. నాటిన విత్తనాల పంటే లభిస్తుంది. దీనిని నిరంతరం స్మరించేవారు అనంతమైన సుఖాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. ఈ నియమాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అతిక్రమించలేరు. తప్పనిసరిగా వారు కూడా అనుభవించవలసిందే. అందుకే వేమన ఒక మాట అన్నాడు, మూలమెవ్వరనుచు ముగ్గురిలోన మూలమెరుగలేరు మూఢచనులు. మూలమంతటికి ముఖ్యము కర్మము విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ముఖ్యుడు ఎవరు అంటూ జనాలందరూ వాదించుకుంటూ ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అన్నిటికీ కర్మయే మూలం రా నాయనా. ముగ్గురు దేవుళ్ళు సైతం దానికి లొంగిపోయారు, కర్మకి. కాబట్టి కర్మ అధీనంలో వాళ్ళు ఉంటారు. ఈ విషయాన్ని మూర్ఖులు గ్రహించలేరయ్యా అని వేమన అన్నాడు. ఈ కర్మఫలం వల్లే లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, జయాలు, అపజయాలు, మాన అవమానాలు కలుగుతూ ఉంటాయండి. ఈ రహస్యం తెలుసుకోవాలి మనమందరం కూడా. ఈ రహస్యం తెలియక లాభం, సుఖం, జయం కలిగినప్పుడు కారణం తన గొప్పతనమని, నష్టం, దుఃఖం, అపజయం కలిగినప్పుడు కారణం ఇతరులని మనిషి భావిస్తూ ఉంటాడు. ఇది సహజం. అహంకారానికి, ద్వేషానికి కూడా గురవుతూ ఉంటారు. వాళ్ళ వల్లే ఇలా జరిగింది, వీళ్ళ వల్లే ఇలా జరిగింది, లేదంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటాడు. అందుకే మన మహర్షులు ఒక మాట అన్నారు, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. ఈ జన్మలో ఒక వ్యక్తి ధనవంతుడైనా, దరిద్రుడైనా, యోగైనా, భోగైనా, అందగాడైనా, అందం లేనివాడైనా, చదువుకున్నవాడైనా, విద్యావంతుడైనా, సేవకుడైనా, అధికారి అయినా, అజ్ఞాని అయినా, జ్ఞాని అయినా దానికి మూల కారణం, మూలహేతువు, ప్రధాన కారణం అతడు చేసుకున్న కర్మయే. ఒక వ్యక్తి చిన్న వయస్సులోనే మరణించాలని రాతలో విధి రాసిపెట్టుంది. అతన్ని ఎవ్వరూ రక్షించలేరండి. అదేవిధంగా ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించాలి అని విధి నిర్ణయిస్తే, తలరాతలో ఉంటే అతడిని ఎవ్వరూ చంపలేరు. ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా బ్రతకాలి అని విధి నిర్ణయిస్తే అతన్ని ఎవ్వరూ ధనవంతుడుగా చేయలేరు. అదేవిధంగా ఒక వ్యక్తి జీవితాంతం ధనవంతుడిగా బ్రతకాలి అని విధి నిర్ణయిస్తే అతన్ని ఎవ్వరూ కూడా పేదవాడుగా చేయలేరట. అందుకే మళ్ళీ సాయిబాబా గారు ఇలా అన్నారు, పూర్వజన్మలో ఎటువంటి కర్మలను ఆచరిస్తామో దాని ఫలితం ఈ జన్మలో అనుభవించవలసిందే. అందుకే అందరూ వారి వారి కర్మ ఫలాలను అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఏడవడం దేనికి అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటాడండి, నచైవా విహితం సఖ్యం దక్షేణాపీహితం ధనం యుక్తేన శ్రద్ధయా సమ్యగేహం సమనుతిష్టత. మనిషి ఎంత సమర్థుడైనా కావచ్చు, అయినప్పటికీ తన భాగ్యములో లేని ధనాన్ని అతడు ఎంత శ్రద్ధతో, మెలకువతో ప్రయత్నించినా పొందటం వాని వల్ల కాదు. అతని భాగ్యంలో ఉండాలట. ప్రయత్నం చేసినప్పటికీ భాగ్యములో ఉంటేనే, అతడి తలరాతలో ఉంటేనే దాన్ని పొందగలడు. సాధకుడికి
ఒక భక్తుడికి, ఒక వ్యక్తికి ఒక సంశయం కలుగుతుంది. ఏమిటది అంటే, అంతా కర్మ ప్రకారమే నా జీవితం జరుగుతున్నప్పుడు, ఇక జరగబోతుంది అని తెలుసుకున్నప్పుడు, ఇక భగవంతుడిని, ఒక గురువుని ఆరాధించడంలో పనేముంది, మనకి సేవించవలసిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది ఎవరికైనా. అప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. దాహం వేసినప్పుడు అశాంతితో బాధపడుతున్నామా? నీరు తాగి దాహం తీర్చుకుంటున్నామా? రోగం వచ్చినప్పుడు దుఃఖంతో బాధపడుతున్నామా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగాన్ని తొలగించుకుంటున్నామా? సమాధానం మీకు తెలుసు. అదేవిధంగా జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, మన ఆశలు నెరవేరనప్పుడు మనం భయపడతాం, దుఃఖపడతాం, మనసు చంచలమవుతుంది, బాధపడతాం, అశాంతి పొందుతాం, చిన్న పిల్లవాళ్ళ దుఃఖిస్తాం. కానీ అలా చేయొద్దు అంటుంది శాస్త్రం. ఇది నా ప్రారబ్ధ కర్మ, ఇది నా పాపకర్మ ఫలము. నేను చేసినటువంటి తప్పుల వల్ల, దోషాల వల్ల నేను ఈ రకమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని గ్రహించి, తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని సర్వసమర్థుడైన గురువును ఆశ్రయించాలట. ఎందుకు అంటే, ఇప్పుడు ఆకలిని సృష్టించిన దేవుడు దాన్ని నివారించి ఆహారాన్ని సృష్టించాడు. రోగాన్ని సృష్టించిన దేవుడు దాన్ని నివారించి ఔషధాన్ని సృష్టించాడు. ద్వేషాన్ని సృష్టించిన దేవుడు దాన్ని నివారించే ప్రేమను కూడా సృష్టించాడు. అలాగే కర్మ ఫలాన్ని సృష్టించినటువంటి దేవుడు, అంటే కష్టాల్ని, బాధల్ని, సమస్యల్ని, రోగాల్ని, ఇబ్బందుల్ని, అశాంతిని, దుఃఖాన్ని, బాధని, చంచలత్వాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు దానిని నివారించే ఒక అద్భుత శక్తిని కూడా సృష్టించాడు. అది ఏ భగవంతుడి యొక్క, గురువు యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహంలోనే అంతా దాగి ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక భగవంతుణ్ణి లేదా సర్వసమర్థుడైనటువంటి గురువుని ఆశ్రయించి మన బాధని ఆ యొక్క గురువుతో చెప్పుకోవాలి. సాయిబాబా లాంటి మహాగురువుని ఆశ్రయించండి, శ్రీకృష్ణుడు లాంటి మహాసిద్ధ గురువుని ఆశ్రయించండి, రాముణ్ణి ఆశ్రయించండి. మీకు ఏ గురువు ఇష్టమైతే, ఏ దైవం ఇష్టమైతే వారిని ఆశ్రయించండి. బాధల్ని, కష్టాల్ని ఆ భగవంతుడితో, ఆ గురువుతో చెప్పుకొని రక్షించమని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యండి. ఆ భక్తితో మనం గనక ఆరాధిస్తే, సేవిస్తే, ఆ కష్టాలు, బాధలు ఉన్నప్పుడు ఆ భగవంతుడు, నువ్వు నమ్ముకున్న ఆ భగవంతుడు, గురువు యొక్క నామాన్ని తరచుగా స్మరిస్తూ ఉంటే ప్రతినిత్యం, అప్పుడు ఆయన అనుగ్రహంతో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. స్విచ్ ఆన్ చేయగానే చీకటి తొలగుతుంది, వెలుగు వస్తుంది. అట్లానే ఇక్కడ భగవంతుడి యొక్క, గురువు యొక్క అనుగ్రహంతో అంతా సవ్యంగా ఉంటుంది అన్నమాట. బాధలు పోయి ఆనందం వస్తుంది. అందుకే సాయిబాబా గారు కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు, భగవంతుణ్ణి ప్రార్థించు, అలాగే సద్గంధ పారాయణలు చెయ్యి అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కర్మఫలాన్ని ఎదిరించే శక్తి, నిరోధించే శక్తి ఈ సృష్టిలో ఒకే ఒక్కరికి ఉంది. అది భగవత్ స్వరూపమైన సర్వసమర్థుడైనటువంటి గురువు. కాబట్టి గురువు మాత్రమే మన యొక్క పాప కర్మలను, దోషాలను, దుర్గుణాలను తొలగించి దరిద్రుణ్ణి ధనవంతుడిగా చేస్తాడు, పామరుణ్ణి పండితుడిగా చేస్తాడు, అజ్ఞానిని జ్ఞానిగా చేస్తాడు, అలాగే దుఃఖవంతుణ్ణి సుఖవంతుడిగా చేస్తాడనమాట. శక్తి లేని వాడికి శక్తినిస్తాడు, జీవితాన్ని క్షణాల్లో తారుమారు చేస్తాడు. గురు మహిమ అంత శక్తివంతమైందనమాట. కొంతమంది మహాత్ముల, భక్తుల జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకి అవగతం అవుతుందన్నమాట. ఇప్పుడు మార్కండేయుడు ఉన్నాడు, 16 సంవత్సరాల వయసులో మరణించాలి, ఇది విధి నిర్ణయం. కానీ శివుని యొక్క అనుగ్రహం వలన మార్కండేయుడు మరణించకపోగా చిరంజీవత్వాన్ని పొందాడు. అంటే కొన్ని కల్పాల వరకు, కొన్ని కోట్ల సంవత్సరాల వరకు
సజీవంగా ఉండే వరాన్ని పొందడం జరిగిందనమాట. అది భగవంతుడి యొక్క గురు యొక్క అనుగ్రహం. అలాగే పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలోనే మరణించాలి. తలరాతలో విధి నిర్ణయం. కానీ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ ప్రమాదం తప్పింది. అదేవిధంగా సర్వసమర్థుడైనటువంటి గురువు అయినటువంటి షిరిడీ సాయిబాబా గారిని ఆశ్రయించి ఆ బాబా అనుగ్రహంతో ఎందరో అప్పుడు ఇప్పుడు భయంకరమైన రోగాల నుంచి బయటపడుతున్నారు. అశాంతితో ఉన్నవాళ్ళు శాంతిని పొందుతున్నారు. నష్టపోయిన వారు లాభాలని పొందుతున్నారు. అజ్ఞానులు జ్ఞానులయ్యారు. దుఃఖంతో ఉన్నవారు సుఖాలను పొందారు. దరిద్రులు ధనవంతులయ్యారు. చనిపోవలసిన వాళ్ళు జీవించారు. కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, అందరూ వినండి. సమస్యలు ఎన్నున్నా, కష్టాలు ఎంతటివైనా, అలజడులు ఎన్నైనా, ఆవేదనలు ఎంతటివైనా, నీ ప్రాపంచికమైనటువంటి కోరికైనా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికైనా పరిష్కార మార్గం ఒక్కటే. అది నీవు బాబా గారి యొక్క గురు యొక్క అనుగ్రహానికి పాత్రుడవడం. అలాగే నీకు గురువు ఉంటే, నీకు దైవం ఉంటే నీ ఇష్ట దైవాన్నే గట్టిగా పట్టుకో. నీకు ఏ గురువు ఇష్టమైతే ఆ గురువును గట్టిగా పట్టుకో. ఆయన అనుగ్రహాన్ని సాధించు. ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి? బాబాలాగా సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడై ఉండాలి. పట్టుకో. అప్పుడు ఆ అనుగ్రహంతో మనము మన ప్రశాంతతను, అలాగే సంతోషాన్ని, తృప్తిని, ఆరోగ్యాన్ని, శక్తిని, సంపదలు అన్నీ అవసరమైనవన్నీ మన జీవితంలోకి వస్తాయి. కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ రావడం మాత్రం తప్పనిసరి. ఏది జరిగినా అది భగవంతుడు, బాబా, మన గురువు, మన దైవం మనకి మంచి కోసమే చేస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీ ఇష్టదైవము గురువు యొక్క నామాన్ని, అలాగే బాబా యొక్క నామాన్ని స్మరించండి. ఆయన అనుగ్రహంతో ధరించండి. జై సాయిరామ్.